చెయ్యుటకు నీ చేతికి మరి వచ్చినటువంటి పని ఎలా చేయాలంట? శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలంట. శక్తి వంచన నమ్మక ద్రోహంతో కాదు, స్వార్థముతో కాదు. నా యజమానుడు ఏమైపోయినా పర్వాలేదు, ఈ బిజినెస్ ఏమైపోయినా పర్వాలేదు అని ఎప్పుడు నీకు తెలియదు కదా. కానీ నమ్మకముగా పనిచేయడం నేర్చుకో. దేవుని బిడ్డ లోకస్తులకు దేవుని బిడ్డలకు పోలికేమిటి? ఇంకా వాడు అలాగే జీవిస్తున్నాడు. వాడి కోరికలు, స్వార్థ ప్రయోజనాలకి ఆ ఉద్యోగంలో, ఉన్న వ్యాపార స్థితిగతుల్లో యజమానులను, అధికారులను, పై వారిని మోసగించడం. నీకు వారికి తేడా ఏమిటి? దేవుని బిడ్డలు చెప్తున్నది బైబిల్, అన్యాయముగా సంపాదించే అధిక రాబడి కంటే న్యాయముగా సంపాదించే కొద్ది శ్రేష్టము అని బైబిల్ చెప్తున్నది. కొద్దిగానే సంపాదించు, కోరికలు ఎక్కువైతే ఉన్నది. ఆ కొద్ది దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి ప్రార్థన చేయి. 5 రొట్టెలు 2 చిన్న చేపల్లాగా అవి ఎందుకు సమృద్ధి కావు? ఆ అరణ్యంలోనే దేవుని కార్యము కాదు, నీ ఇంటిలో కూడా జరుగుతుంది. ఆ కొద్దిపాటి నీతిగా సంపాదించిన ఆ రాబడి ఈ నెల దినాలు రాబోతున్న కాలం అంతా కూడా సమృద్ధి నీకు దేవుడు దయచేస్తాడు. ఆ అన్యాయస్తుడి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. అయితే ఈ యొక్క ఇంతటి అవినీతికి పాల్పడిన, ఇంతటి అన్యాయానికి పాల్పడిన, ఇంతటి అక్రమము చేసిన, ఇంతటి మోసము చేసినటువంటి వాడిని యజమానుడు తనదైన స్టైల్లో మొదటిగా శిక్షించడం అనేది చూస్తున్నాం. యజమాని స్టైల్, తన యొక్క ఆ విధానంలో యజమానుడు వచ్చాడు, పిలిపించాడు. యజమానుడు తాను పోలేదు, పిలిపించాడు. యజమానుడు ఎప్పుడు కూడా అదే చేస్తూ ఉంటాడు, తన దగ్గరికి పిలిపించాడు. రెండవది, మొత్తం వివరణ కోరాడు, అడిగాడు, ప్రశ్నించాడు. ఏమిటి నీ మీద వచ్చిన రోమన్? ఏమిటంటావు? వీడేం మాట్లాడు. సరే, ఏం మాట్లాడవేంటి? లెక్కలు అప్పగించు. ఏమి లెక్కలేమి మాట్లాడు, అక్కడ పోర్షన్ ఏమీ లేదంటే వాడు మౌనిగా ఉన్నాడు. ఒకవేళ నా యజమానుడికి పూర్తిగా తెలిసిందా? ఆడు మౌనిగా ఉండడానికి వాడిలో ఉన్న సందేహాలు ఏమిటంటే, నా యజమానుడికి ఏమేమి తెలిసినాయి? అసలు కొంతమట్టుగా ఈ దినాన చేసిన ఆ స్కామే తెలిసిందా, అన్యాయమే తెలిసిందా, మోసమే తెలిసిందా, లేదా నిన్న మొన్న లేదా జాయిన్ అయినప్పటి నుండి కూడా నా యొక్క అన్ని డీటెయిల్స్ కూడా తెలిసిపోయినాయా? దేని గురించి చెప్తే ఏది ఒకటి చెప్పబోయి మరి ఒక దానికి నేను పట్టుబడినట్టు ఉంటుందని ఏదా చెప్పు, మాట్లాడు, లెక్క అప్పగించు. కదలడు మెదడు. వెంటనే గృహ నిర్వాహకత్వపు బాధ్యతల నుండి అతను ఏం చేశాడు? డిస్మిస్ చేసేసాడు, సస్పెండ్ చేసేసాడు.